వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజేంద్ర నగర్ లో స్థాపన దివాస్ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ మాజీ ఏపీఐడీసీ చైర్పర్సన్ శ్రీమతి బండి పుణ్యశ్రీల ప్రెస్ మీట్. సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్. రాజేంద్ర నగర్ లో స్థాపన దివాస్ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మరి వేదికను విచ్చేసినటువంటి ఒక అందరికీ ఎందుకంటే చాలా మంది ఉన్నారు, సమయం కూడా నాకు విద్యానగర్లో వేరే మీటింగ్ కూడా పోయేది కాబట్టి మరి పత్రికా విలేకరులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఒక కార్యకర్తలకు నాయకులకు కొత్తగా చేరినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి యువకులకు పేరు పేరున అందరికీ నమస్కరిస్తూ ముందుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం దినస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫు నుంచి మీ అందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. 47 సంవత్సరాలు అయినటువంటి మన పార్టీ, ఒక రాజకీయ పార్టీ పుట్టితే దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది, ఎంత త్యాగాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోయేటటువంటి ఒక ప్రయత్నం ఉంటుంది. మరి అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అనే పేరుతో మహాత్మా గాంధీ గారి పేరు వాడుకొని కొంత నాయకులు ఈ దేశాన్ని మేము తప్ప వేరే వాళ్ళు పరిపాలించలేరు అనే సిద్ధాంతాన్ని ముందుపెట్టి రాజ్యాంగాన్ని నొక్కివేసి రాజ్యాంగ విలువల్ని పక్కదోవ పెట్టించి ఎమర్జెన్సీ పేరు మీద జైళ్లలో పెట్టి ఆ జనసంఘ్ పార్టీ ఆ రోజు జనతా పార్టీలో విలీనమైన తర్వాత జనతా పార్టీలో డ్యూయల్ మెంబర్షిప్ అనేటటువంటి ఇష్యూ మీద జనసంఘ్ నుంచి వచ్చినటువంటి ఒక ఎంపీలని నాయకుల్ని పక్క పెడితే ఆ రోజు భారతీయ జనతా పార్టీ 1980లో ఆవిర్భవించింది. అంతకుముందు జనతా పార్టీ విడిపోయినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారు ఆ రోజు బాబు జగజీవన్ రామ్ గారిని ప్రధానమంత్రిగా మనం ప్రకటించి ఎన్నికల్లో వేయకపోవడం జరిగింది. ఓడిపోవచ్చు, అది వేరే మాట. కానీ బాబు జగజీవన్ రామ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శించినటువంటి నాయకుడు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పార్టీ అది, ఆ వ్యక్తి వారు. మరి అటువంటి బాబు జగజీవన్ రామ్ ఈరోజు వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు. మనం ఈరోజు బాబు జగజీవన్ రామ్ ఒక జయంతి జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సరే మేము మా కుటుంబం తప్ప ఎవరు పరిపాలించొద్దు అనేటువంటి ఆలోచనలో ఉండే. కాబట్టి ఈరోజు ఒక బలహీన వర్గాల నుంచి ఛాయ్ అమ్మే వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయితే వెనకబడిన తరగతులు ఎట్లా ప్రధానమంత్రి అవుతారనే ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదిలాబాద్లో మైనార్టీ రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం చేసింది. 20 కోట్ల రూపాయలతోటి ఒకటే కాదు 4 మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీకి 5 ఎకరాల భూమి ఇచ్చి మైనార్టీ గర్ల్స్ 1, గర్ల్స్ 2, బాయ్స్ 1, 2, 4 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మీకు ప్రారంభోత్సవాలు చేయడానికి కూడా 2.5 సంవత్సరాలు తీరలే. 2.5 సంవత్సరాలు అది కూడా ఒకటే చేసిండు. ఇక మిగతా అన్ని శంకుస్థాపనలు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు నీ మాటలతోటి అర్థమైంది. ఏం చెప్పినావు నిన్న? ఎన్నికలు ఉన్నప్పుడే పార్టీలు, ఎన్నికలు అయిపోయినాయంటే ఎక్కడ భేషజాలాలు ఉండయి. ప్రతిపక్ష పార్టీలు మేము కలిసి పనిచేస్తాం,
మేము ప్రతిపక్షంలో కూడా అసెంబ్లీలో అవకాశం ఇస్తున్నాం, బహిరంగ సభలో అవకాశం ఇస్తున్నాం చెప్పినావు కదా, నిర్బంధాలు లేవని చెప్పినావు కదా. అంతకు 2 రోజుల ముందు నన్నే మా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలకు పోతామంటే 2 రోజులు హౌస్ అరెస్ట్ చేసి పెట్టింది నీ ప్రభుత్వమే. మరి నిన్న సాయంత్రం మాట్లాడినావు సభలో, నిర్బంధాలు ఉండయి, నిషేధాలు ఎప్పుడు మాకు అందరికీ ఫ్రీ ఇస్తామని చెప్పిండు. ఇలా ఏమైంది? మా హరీష్ రావు గారు పరిగికి వెళ్తామంటే మరి ఎందుకు ఇలా హౌస్ అరెస్ట్ చేసినావు? అసలు నీ మాటలకు నీ చేతలకు పొంతన ఉందా? ఒక ముఖ్యమంత్రిగా నేను సాయంత్రం మాట్లాడిన సభలో 5 గంటలకు మాట్లాడినాం. 5 గంటలకి ఇలా పొద్దున హరీష్ రావు ఇంటి ముందర పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ చేసినాం. ఒక ముఖ్యమంత్రిగా కనీసం ముఖ్యమంత్రి పదవికైనా ఉందాగా మాట్లాడు. చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అని ఇలా నీకు నీవే రుజువు చేసుకున్నావు. ఏం చేసిన మా హరీష్ రావు గారు ఇలా పరిగికి వెళ్తామంటే అక్కడ రైతులు భూములు పోతున్నాయి, ఆ భూముల నిర్వాసితులు ధర్నా చేస్తుంటే జబర్దస్తిగా ప్రభుత్వం లాక్కుండా చెప్తే వాళ్ళకు మద్దతు తెలపడం తప్ప ఇది ప్రజాస్వామ్యమా? అసలు ప్రజాస్వామ్యం ఉందా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, అసలు అభివృద్ధి అంటే అర్థమేంది? గుండాయిజం చేయడం, ప్రభుత్వ భూములను లాక్కోవడమా? లేకపోతే ప్రతిపక్షాల గొంతెత్తితే పోలీసులను పెట్టి అరెస్ట్ చేయడమా, కేసులు పెట్టడమా? ఇదేనని అభివృద్ధి? వైఎస్ఆర్సీపీ మాజీ ఏపీఐడీసీ చైర్పర్సన్ శ్రీమతి బండి పుణ్యశ్రీల ప్రెస్ మీట్. దాచుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్ లో ప్రజల్ని మాయ చేస్తున్నాడు. ఈ మాయ వీడాలి. మరి ప్రభుత్వ ఖజానాకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా, అలాగే వనరులన్నీ మరి అందిపుచ్చుకున్నట్టుగా ఉన్నటువంటి మరి మచిలీపట్నం, అలాగే గుంటూరు, విజయవాడల్ని కలుపుతూ మావిగన్ అనేటటువంటి ఒక గన్ షాట్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి సంధించడం జరిగింది. ఇది ప్రజల్లోకి చొచ్చుకుపోయింది అన్న మాట మరి వాళ్ళకి తూటాల్లాగా మెదడులోకి, గుండెలోకి చొచ్చుకుపోయి మరి రాధాకృష్ణకి ఏం చెయ్యాలో తెలియక ఇంత వివరణాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఇంత విజన్తో మరి ఎట్లాంటి లొసుగులు లేకుండా, ప్రజల మీద భారాలు లేకుండా మరి ఇంత గొప్పగా రాజధానిని క్రియేట్ చేసుకోవటానికి ఇంత మంచి ఆలోచన ప్రజల్లోకి గుప్పించేశాడు. మరి ఏమిటి చంద్రబాబు నాయుడు పరిస్థితి? దీన్ని ఎట్లా అయినా సరే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పని ఎంతటి కిరాతకానికి దిగజారిపోయి, నిజంగా కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? లేకపోతే కూటమి నేతలు ఉదయకాల సమయంలో మరి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మరి వాళ్ళ అశుద్ధాన్ని ఏరుకుని తింటున్నావా అని ప్రశ్నిస్తా ఉన్నాం రాధాకృష్ణని. ఎంత సిగ్గులేని జన్మ కాకపోతే నిన్ను వైఎస్ఆర్సీపీ మహిళలు, వైఎస్ఆర్సీపీ నేతల భార్యలు నిన్నేం చేశారయ్యా? ఒక తల్లి కడుపున ప్రేమకి గుర్తుగానే పుట్టావు కదా. ఏం జన్మ నీది, సిగ్గులేని జన్మ. కులగజ్జి ఉండొచ్చు కానీ ఇంత దారుణాతి దారుణంగా మరి ఒక వ్యక్తిని ద్వేషించడం అనేది, మరి అందులోనూ ఆ వ్యక్తి పతనాన్ని కోరుకుంటూ ఇంతకి దిగజారిపోవడం అనేది ఒక్క నీ విషయంలో మాత్రమే కనపడతా ఉంది. ఏంటేంటి ఈ రోజున మా నేతల ఆగ్రహావేశాలు చూసేటప్పటికీ మీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు ట్వీట్లు చేస్తా ఉన్నారు. మరి నీదేదో పరమ పవిత్రమైనటువంటి దేవాలయం అన్నట్టు, నువ్వేదో గొప్ప మహానుభావుడు అన్నట్టు నీ మీదకి మరి మా వాళ్ళు వచ్చి మరి ఆడవాళ్ల జోలికి వస్తావా, క్షమాపణ చెప్పు అని నీ కార్యాలయాన్ని చుట్టుముడితే అది తప్పు అని వేదాలు వల్లిస్తా ఉన్నారు. మరి మా సాక్షి మీడియా మీదకి మరి ఎలా చెలరేగిపోయారు. మరి ఆ రోజున ఈ హోమ్ మినిస్టర్ కానీ మరి ఈ సీఎం గారు కానీ వీళ్ళెవ్వరూ కూడా మరి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కానీ, మాట్లాడినటువంటి సందర్భాలు కానీ మనకెక్కడా ఎందుకు కనిపించలేదు?
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న్ ను సిడ్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియాలో కథనాలు వచ్చాయి. మరుపురాలో పోలీసులు రోడ్డుపై బ్రీత్ టెస్టింగ్ నిర్వహిస్తుండడం చూసిన వార్నర్ తన కారును రోడ్డు పక్కన పార్క్ చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు అతనికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయగా పరిమితి మించి మద్యం సేవించినట్టు తేలింది. అతని రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104 గా నమోదైంది. ఆస్ట్రేలియాలో నిబంధనల ప్రకారం అతని పరిమితి కంటే రెట్టింపు మద్యం సేవించాడు. దీంతో మరుపురమ పోలీసు అధికారులు వార్నర్ ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ఈ కేసుకు సంబంధించి వార్నర్ వచ్చే నెలలో కోర్టు ఎదుట హాజరు కావాల్సింది. తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత కేరళ ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 6 క్యాంటర్లు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అదే స్క్రిప్ట్ తో ఇప్పుడు కేరళలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి కోసం పినరాయి విజయన్ నాయకత్వాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. కేరళ ప్రజలు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. జై తెలంగాణ, జై కేరళ. எல்லா மலையாளி சகோதரங்களுக்கும் எந்தே வந்தனம். This is a message from daughter of Telangana to the people of Kerala who are going to vote in the next couple of days. Telangana Chief Minister Mr. Revanth Reddy was in Kerala trying to campaign for the Congress party in Kerala. I would like to appeal that the Congress party has failed the people of Telangana. They have given us 6 guarantees, out of which only half a guarantee is being fulfilled. That half guarantee is only of free bus. Other than that, no other guarantee is given in Telangana. I am from Telangana. I live in Telangana. I am soon going to launch a political party in Telangana. As a daughter of Telangana, I can assure you, Congress is just going to cheat you, as they have cheated the women of Telangana by not giving 2,500 per month as they promised. They have cheated the youth of Telangana by not giving the jobs. They have cheated the farmers of Telangana by not giving them bonus. They have cheated the old age pensioners of Telangana by not increasing the pensions. They have cheated the backward classes of Telangana by not giving the reservations as they promised. So basically the total history of Congress in Telangana is nothing but corruption and cheating. Congress party is today using Telangana as the ATM for the Congress party. Now Kerala elections are happening. Entire Congress party is being funded by the money, corrupt money that is being taken from Telangana. So my appeal to the people of Kerala, let the liberal thought survive. Let the left survive in Kerala. Vijayan ji has been doing a wonderful job. I appeal to all of you, do not believe in the Telangana Chief Minister. His entire argument, his entire campaign promises that were made in Kerala are nothing but false. Kindly vote for the left. Kindly vote for Vijayan ji. This is an humble appeal from the daughter of Telangana to the people of Kerala. Thank you. Jai Telangana, Jai Kerala. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గిరిజన బాలుర హాస్టల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లంబాడి కులం పేరుతో దూషించడంతో పాటు విద్యార్థులను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ప్రిన్సిపల్ ఫణికుమార్, సోషల్ టీచర్ ఉదయ్ పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించే ఆహారం తింటూ దున్నపోతులా పెరుగుతున్నారంటూ అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కారణం లేకుండా కొడుతున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులు వెల్లడించారు. ఈ ఘటనపై ఆగ్రహంతో 8, 9, 10 తరగతుల విద్యార్థులు జాతీయ రహదారిపై అరగంట పాటు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ప్రిన్సిపల్ ఫణికుమార్, టీచర్ ఉదయ్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు కూడా రాయమంటూ నిరసన తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. గిరిజన విద్యార్థులను తక్కువగా చూడటం ఆపాలని, ఇద్దరిని పాఠశాల నుంచి తొలగించే వరకు స్కూల్ కు రామని విద్యార్థులు స్పష్టం చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని సమతుల్యం చేశారు. పై అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నాను విరమించారు. అయితే ప్రిన్సిపాల్ డౌన్ నినాదాలు చేస్తూ తమ సమస్యలు చెప్పిన రాజకీయ నాయకులను పోలీసులతో బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ కొనసాగుతుంది. యాంకర్ ఏడే తీసుకున్నాను ఏమో వెంకన్న బిర్యానీ తినమంటే 50,000 అది మా ప్రూఫ్ కావాలి. మొత్తం లంచం తీసుకున్నామంట సార్. బయట ఇట్లా టాక్ వచ్చింది సార్. మేము లంచం 50,000 తీసుకొని బయట సిగరెట్ తాగుతామంట సార్. ఈ రోడ్ మీద కూర్చొని తాగమంట సార్.
కాదు సార్ ఇలా సస్పెండ్ అవ్వాలి. మాకు ఇష్టం వచ్చిన కొట్టు సార్. లాస్ట్ 4 వీక్ నుంచి మాకు పెట్టలేదు సార్. పెట్టుకున్న కొట్టు సార్. అసలు ప్రిన్సిపల్ సార్ ఉదయ్ సార్ అమ్మాడి లంచ్ స్కూల్ కి ఎంత అమౌంట్ వస్తుంది సార్? 10,000 వస్తుంది సార్. మేము పోయి అడిగితే మేమే చేసుకుంటాం సార్. ఆ పైసలు మొత్తం తినేసింది సార్. జబ్బేస్తుంది. మేమేం చేయాలి సార్? రిపబ్లిక్ వేరే ఏ ప్రోగ్రామ్ కైనా 20 కొబ్బరికాయ కొడతారు సార్. శివరాజ్ జయంతి రోజు మా ఎస్టీ సార్, మా ఎస్టీ ఎవ్వరు రాలేదు సార్. ఒక్క కొబ్బరికాయ కొట్టిన అడగండి సార్. మా పైసలు దొరే సార్. ఆడెవడో బిర్యానీకి పైసలు తీసుకున్నాడు, వీడేమో బగారన్నానికి పైసలు తీసుకున్నాడు. అన్నంత మాత్రాన కాదు అది. నిన్న అన్నంత మాత్రాన వాడేదో అది లెక్క కాదు. ప్రిన్సిపాల్ని పిలిపించి మాట్లాడతాం. మాట్లాడి నీ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసి అవసరం కూడా మీ ముంగట ఏం మాట్లాడుకోవాలో ప్రిన్సిపాల్తో అది చెప్పిస్తారు. ఎస్ఐ గారు మాట్లాడతారు. మీరు అనవసరంగా ఇది చేసి పెద్దగా చేసుకుని పిల్లల కేసులు చేసుకోకూడదు. స్టూడెంట్స్ మీరు ఒక నలుగురు సార్ వస్తాడు. ఇప్పుడు ఒక అరగంట అయితే సార్ వస్తాడు. సార్ వచ్చినాక ఒక మీరు స్టూడెంట్స్ ఒక 4-5 పెద్దోళ్ళు రాండి. అట్టే సార్తో మాట్లాడదాం, మీ ప్రిన్సిపాల్ మాట్లాడదాం. మీ ప్రిన్సిపాల్ ఇంకా వాళ్ళ సార్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన 1200 ఎకరాల భూసేకరణకు గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు మేము ఇవ్వమంటూ రైతులు, మహిళలు, యువకులు కలిసి గ్రామంలో ధర్నా నిర్వహించారు. జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరాదీక్షకు మేమందరం కూడా సంఘీభావం తెలియడానికి రావడం జరిగింది. మాది ఒకటే డిమాండ్, అందరిది ఒకటే డిమాండ్. చట్ట వ్యతిరేకంగా జారీ చేసినటువంటి నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భూమి లేకపోతే వాళ్ళ జీవనం లేదు. కాబట్టి వారికి మనం ప్రత్యామ్నాయం చూపించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వాలు లేవు. వాళ్ళకు భూమి మాత్రమే జీవనాధారం. తరతరాల నుంచి నమ్ముకొని వాళ్ళు ఈ యొక్క భూమి లోపల పంటలు పండించుకొని వాళ్ళ జీవనాన్ని నిలగొడుతున్నటువంటి సందర్భం ఉంది. వాళ్ళు పుట్టగొట్టి మీరు ఇంకెవరికో పెడతామంటే ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మానవతావాదులం. మాకు పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా సాటి మనిషికి నష్టం జరుగుతుంది. అతన్ని మేము కాపాడాలి, అతనికి అండగా ఉండాలి, అతనికి అండగా ఉండాలని చెప్పేసి రావడం జరిగింది ఇక్కడికి. ఖచ్చితంగా మేము ఆ యొక్క కార్యక్రమం లోపల వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకున్న నిస్వార్థంగా వాళ్ళకి మద్దతు ఉంటాం. 100% ఈ యొక్క నోటిఫికేషన్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ దందా గురించి చేసినటువంటి నోటిఫికేషన్ ఉందో దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతకైనా సరే తెగించి పోరాడతాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. భూములు పోకుండా కాపాడుకోవడం లోపల మేము 100% సఫలమవుతాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తున్నారు ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. పరిగి లోపల ప్రజల కన్నా పోలీసు వాళ్ళు ఈరోజు ఎక్కువ ఉన్నారు. అయినా కూడా అందరిని దాటుకొని ఒకరు కూడా మెల్లగా కాలపూరుకు వస్తున్నారంటే ఈరోజు పోలీస్ వ్యవస్థకు కానీ, రాజ్యానికి కానీ, లేకపోతే ముఖ్యమంత్రికి కానీ, పోలీసు వాళ్ళకి కానీ ఎవరు కూడా భయపడతారు. ఎందుకు భయపడతలేరు అంటే కాలాపూర్ ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైంది. న్యాయం పక్షాన మనం ఉండాలి. మన సాటి వ్యక్తులకు అందరికి కూడా నష్టం జరుగుతుంది. వారికి మనం మద్దతు తెలపాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా మీరు చూస్తున్నారు. పరిగికి వెళ్ళి కూడా చాలామంది కూడూరు కానీ, గండీరు కానీ, కుల్కచర్లు అన్ని మండలాలకు వెళ్ళి కూడా అంతటా కూడా పోలీసు నిర్బంధం ఉంటే కూడా వీటికి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ వచ్చి హరీష్ రావు గారు కూడా రావాల్సిందే ఉండే. ఆయనను కూడా మరి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసి ఎందుకు చేసిరంటే ఆయన ఒక పెద్ద ఫిగర్. ఆయన వీడికి రాకపోలకు వస్తే ఈ యొక్క విషయం ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం అంతా కూడా ప్రపంచానికి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఆయనను కూడా రోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ బదలామవుతున్నది. ఆలోచన చేసి వచ్చి మాకేమన్నా ఒక సమాధానం చెప్పితే బాగుంటుంది అన్నట్లు ఆలోచన చేస్తున్నాం. కానీ ఆయన రావట్లేదంటే ఖచ్చితంగా ఈరోజు నాకు కొంచెం నమ్మకం ఉండి కూడా మా లేడీస్ కొంతమంది కొన్ని వేరే మాటలు మాట్లాడితే కూడా వద్దమ్మా తిట్టకుండి ఆయన వస్తాడు, మాట్లాడతాడు, మనసు మంచివాడు అని కూడా నాకున్న నమ్మకంతో చెప్పినా కానీ స్పందన లేదు. ఈరోజు హరీష్ రావు మద్దతు ఇవ్వడం ఇంకా మాకు వస్తున్నాడంటే ఒక చిన్న పర్మిషన్ అడిగిన మేము 2 టెంట్లు ఒక మైకు పర్మిషన్ ఇవ్వండి సార్ అంటే ఎస్పీ మేడం లేదని చెప్పింది. డిఎస్పీ కూడా ఇయ్యం పర్మిషన్ అని చెప్పారు. వచ్చేటోళ్ళని కూడా అడ్డుకొని ఈరోజు ఎక్కడదక్కడ రాష్ట్రంలో 4 మూలల ఎక్కడదక్కడ అందరినీ అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా నా భూమి
మొత్తం పైన తీసుకుందామన్న ఆలోచన గవర్నమెంట్కి ఉంది. కాబట్టి వాళ్ళకు మేము ఒక్కడే చెప్తున్నాం, ఈ రోజు పొద్దున్నే నుంచి ఎంతమందిని అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లను అందరినీ అరెస్ట్ చేసిరో, ఇంకో గంట సేపట్ల నువ్వు ఇట్లా వాళ్ళను రిలీజ్ చేయకపోతే మధ్యాహ్నం 3 గంటలకు పరిగి బస్ స్టాండ్ ముందరికి మళ్ళొస్తాం, ఆడనే చర్చ చేసుకుంటాం. ఆడికి లేవని నువ్వు ఎంతమందిని ప్రొటెక్షన్ పెట్టుకుంటావో, మనం జైల్లోకి పెట్టిస్తావో, ఏం చేస్తావో, మధ్యాహ్నం 3 గంటలకల్లా 2 గంటలకల్లా ఎవరింటికి వాళ్ళని తోలియాలి. మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు నువ్వు జైల్లో వేసి మా భూమిని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నిన్ను ఏమనాలి? నేను ఒక స్థానిక కాంగ్రెస్ సర్పంచ్ని కాబట్టి నా నోరు మూసుకుంటున్నా. వేరే సర్పంచ్ అంటే ఇంకో రకంగానే మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా టైం ఇస్తున్నా. దయచేసి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు ఇప్పటి కూడా ఒక్కసారి స్పందించి ఈ మేము చేసే పోరాటాన్ని స్పందించకుండా నువ్వు అట్లే ఉంటే ఇంకా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏమవుతుంది, 4 లగాచలలో చేసినాం, 4 రోజులు వదులుతారు, వీళ్ళు కూడా చల్లగా అవుతారు అనుకుంటున్నావు సార్. కానీ ఈ పులేందర్ చల్లగా అయ్యే రకం కాదు, పైసలకు బెండ్ అయ్యే మనిషి కాదు. నీకు ఎంత మంచిగా చెప్పినో అంత మంచిగా చెప్పినా ప్రతిపక్ష వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ వచ్చి రేపు పొద్దుగాల రోడ్ల మీదకి వస్తారు, లొల్లులు పెడతారు. మోన పార్టీ బదలామవుతుంది, నువ్వు బదలామవుతావు, నీకున్న పేరు పోతుంది, రేవంత్ రెడ్డికి ఉన్న పేరు పోతుంది. దాన్ని అర్థం చేసుకో సార్. ఇక్కడ నుంచి వేరే బయటికి ఎక్కడన్నా వేసుకో, నా కాళ్ళప్పటి నుంచి నీ పైసలకు బెండ్ అయ్యే రకం కాదు, నా దగ్గర మాత్రం మీకు ఇంక ఏ లీడర్ తను వేసుకో అని చెప్పిన. కానీ ఆయన వినలే. ఆయన పని ఆయన చేసిండంటే నా పని కూడా నేను రేపు పొద్దుగాల ఏం చేయాలనో నా కార్యాచరణ నాకు ఉన్నది. ఆయన ఎంత దూరం పోయినా, గవర్నమెంట్ ఎంత దూరం పోయినా నేను అంత దూరం పోనికే సిద్ధం ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్ర నగర్ లో స్థాపన దివాస్ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ మాజీ ఏపీఐడీసీ చైర్పర్సన్ శ్రీమతి బండి పుణ్యశ్రీల ప్రెస్ మీట్. సిడ్నీలో డేవిడ్ వార్నర్ అరెస్ట్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.